దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, శుభాభివందనములు యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇందువల్లంటే ప్రియులారా, ఈ దినాన మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, సమస్తమును కూడా అనుభవించగలుగుతున్నాం అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయన కనికరం బట్టి దినాన మనం బ్రతుకున్నాం. కాబట్టి బ్రతికున్న మన అందరం కూడా ఉదయకాల సమయం లేచి లేవగానే, మన ధర్మంచి మంచి లేచి లేవగానే, మన పడకల మంచి లేచి లేవగానే ఆయన నామాన్ని గణపరచాలి, స్తుతించాలి, ధ్యానించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భద్రమై ఉన్నాం. అలాగ మనం చేసిన ఎడ్ల ఈ దినమంతా కూడా దేవుని కృప మనకు తోడై ఉంటుంది. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. మన ప్రతి పనుల్లో, ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపుల్లో దేవుని కాపుదల, భద్రత అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, ఈ దినాన దేవుడు మనకి మేలు చేశాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే, మనం ప్రాణంతో ఉండడమే మేలు. మానవ జీవితంలో ప్రాణంతో కలిగి ఉండడం కంటే మరొక మేలు లేదు. ఎందుకంటే భూలోకంలో ఏదైనా ఒక మేలు ఉదయాన్నే లేచిన వెంటనే మానవుడు అనుభవించాలంటే అది ఆహారం కావచ్చు, పానీయం కావచ్చు, పదవులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జీతం అందుకునే రోజు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక అధికారుల దగ్గర ఒక గిఫ్ట్ పొందుకునే భాగ్యం కావచ్చు. ఏదైనా మేలు అనుభవించాలంటే మొట్టమొదటిగా మానవుడు బ్రతుకుండాలి. ఆ మానవుడు బ్రతుకుంటే మేలును అనుగ్రహించింది ఎవరంటే దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు, జీవాధిపతి. ఆయన జీవన మరణాలు ఆయన వశంలో ఉన్నాయి. భూలోకంలో మానవుడు జీవించాలన్నా, మరణించాలన్నా అది దేవుని వశంలో ఉంది. కాబట్టి దేవుని ఏళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే తప్పక కృతజ్ఞత భావం కలిగిన వారిని, కృతజ్ఞత చెల్లించే వారిని, ఆయన నామాన్ని గణపరిచేవారిని, మహిమపరిచేవారిని, ఆయన ఎల్లప్పుడూ కూడా సంతోషపరిచేవారిని తప్పక దేవుడు సంతోషపరుస్తాడు. వారికి ఎప్పుడూ మేలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి భూలోకంలో మంచిదంటూ ఒకటి ఉందంటే ఏంటంటే, ఏ మానవుని హృదయం మంచిది కాదు, ఏ మానవుని తలంపు మంచిది కాదు, ఏ మానవుని హృదయము, మనస్సు మంచిది కానే కాదు. మంచిదంటూ ఒకటి ఉందంటే హృదయంలో దేవుని స్తుతించడమే మంచిది. కాబట్టి కీర్తనాకారుడు ఏమంటాడంటే, మరి ఆయన 92వ కీర్తనలు అంటున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది, దేవా నీ నామమును కీర్తించుట మంచిది అంటున్నాడు. కాబట్టి భూలోకంలో మంచిదంటూ ఒకటి ఉందంటే దేవుని స్తుతించడమే మంచిది. దేవుని స్తుతించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది, ఏం చేసినా మంచి చూడగలవు, ఏ తలంపు కలిగి ఉన్నా మంచిగా తలంచగలవు. ఎందుకంటే ప్రియులారా, ఒకరు దినము మంచిదని ఎంచుతారు, ఒకరు ఎదురొస్తే, వారి పిల్లలు వారికి ఎదురొస్తే మంచిదనుకుంటారు, కొందరు వారి భార్య ఎదురొస్తే మంచిదనుకుంటారు, కొందరు ఎవరైనా వారు ఎదురెళ్తున్నప్పుడు, పని మీద వెళ్తున్నప్పుడు ఎదవరాలుగా ఎదురొస్తే కీడు జరుగుతుంది అనుకుంటారు. వారికి నచ్చిన వారు ఎదురొస్తే ఏదో ఇది దినం జరిగిపోద్ది, వీడొచ్చాడేంటని మీ కలవరం చెందుతారు. ఇదంతా కాదు. కానీ ప్రియులారా, దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్తే, నువ్వు దేవుని స్తుతించి వెళ్తే ఆ రోజు నీకు ఏ హాని జరగదు, అంతా మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే నీ ముందర నడిచేవాడు యెహోవా నీ దేవుడు, అనువాడు, ఉన్నవాడు, సమస్తమును కలగజేసి తృప్తిపరిచేవాడు. అలాగే నీ వెనుకటి భాగమును కూడా ఆయన సైన్యం కావలి కాస్తుంది. ముందైతే నువ్వు చూసుకుంటూ వెళ్తావు, కానీ వెనకాల చూడడానికి కనులు లేవు. కాబట్టి దేవుని కనులు, దేవుని దృష్టి వెనకాల నీ మీద ఉంటుంది. కాబట్టి నీ వెనకాల వచ్చే ప్రతి వాహనాన్ని, ప్రతి శత్రు భయమును, ప్రతి ప్రమాదం నేను తెప్పించి నీ క్షేమమును, నీ ఇంటికి నీకు క్షేమము కలుగునుగా కానీ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు దేవుడు. కాబట్టి దేవుని స్తుతించడం మంచిది. ఒకడు దినము ఎంచినా ఆ దినము నా కొరకు ఎంచుతున్నాడు, ఒకడు సమయం ఎంచినా సమయం నా కొరకు ఎంచుతున్నాడు. ఆయా దినాలు, ఆయా సంవత్సరాల కాలాలు నా చేతిలో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని స్తుతించడం మంచిది. దానికి మించిన మంచిది మరొకటి లేనే లేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన ప్రభువా, ఈ దినం మాతో మాట్లాడవుతాను ప్రభువా. నిజమే తండ్రి, నీ కృప చేత బ్రతుకుచున్నాం, నీ కనుగ్రహం చేత జీవిస్తున్నాం తన ప్రభువా. ఈ ప్రాణం నువ్వు ఇవ్వలేకపోతే ప్రభువా,
మేము పొందుకోలేము, తన భూలోకంలో మేము ఏదైనా సంపాదించుకోలేము అంతే ప్రభా. నేను సంపాదించుకోగలము కానీ ప్రాణములు మాత్రం మా వశము లేదు తన నీ వశము ఉందనైనా. బ్రతికున్న ప్రతి ఒక్కరిని నామని స్తుతించి ఆరాధించి నీ యొద్ద పొందుకునే భాగ్యం దయచేయండి. వారి దీర్ఘాయుస్తు నింపండి బాబు. దినమంతా వారి అక్కర్ల అవసరాలు తీర్చండి, వారి ఆలోచన తలంపులు నెరవేర్చింది ప్రభు. మరి ముఖ్యంగా నాన్న నిన్ను తెలియక నశించిపోతున్న వారిని రక్షించను బాబు. ఒత్తిడులని తన ప్రభు, ఆరాలని దినములని తన ప్రభు ఆచారంతో జీవిస్తున్న వారికి విడిపించింది తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మేలుకరమైన జీవితం దయచేయండి, మీకు స్తోత్రాలు తన ప్రభు. ఈ దినమంతా నీ సందేశం తోడుగుంచి నడిపించండి. నీ కనికరం చేత బ్రతికించి కృప చూపించి నడిపించమని, నీ కాపుదల భద్రత దయచేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. తలలు వంచండి, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యకృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసము, సన్నిధి, కాపుదల భద్రత, సమాధానము ఈ వీడియో ద్వారాగా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ, మీ కుటుంబాలకి, మరి దేని గ్రామానికి, దేని కుటుంబం, దేని మందిరానికి, సర్వలోక పరిశుద్ధులకు సమస్త ఘనత మహిమ కృప కనికరము కాపుదల భద్రత దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.